తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నమస్తే. మీరందరూ ధనవంతులు కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నువ్వు ధనవంతుడు కావాలంటే ఎలా చెయ్యి అనే అంశంపై ఈరోజు మాట్లాడుకుంటాం. చివరి వరకు చూడండి, మీ జీవితం మారుతుంది. ధనవంతుల ఆలోచన విధానం మొదట తెలుసుకుందాం. ముందుగా మనం ధనవంతుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. వారు డబ్బు కోసం పని చేయరు, డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలా చూస్తారు. వాళ్ళు అవకాశాలను వెతుక్కుంటారు, సమస్యల్లో పరిష్కారాలు చూస్తారు. ఆదాయ వనరులను పెంచుకోవడం. ఒకే ఒక్క ఆదాయ వనరుపై ఆధారపడకండి. సైడ్ హస్టల్స్, ఆన్లైన్ బిజినెసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ డబ్బు వచ్చే మార్గాలు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ధనవంతుల రహస్యం. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ఎంత సంపాదించినా ఖర్చు పెట్టి పోతే ప్రయోజనం ఉండదు. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. బడ్జెటింగ్ అలవాటుగా చేసుకోండి. స్పెండ్ లెస్, ఇన్వెస్ట్ మోర్ అనే మాట గుర్తుపెట్టుకోండి. టైమ్ అండ్ స్కిల్ ఇన్వెస్ట్మెంట్. మీ సమయాన్ని పాడు చేయకుండా విలువైన నాలెడ్జ్లో పెట్టుబడి పెట్టండి. న్యూ స్కిల్స్ నేర్చుకోండి. ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్, స్టాక్ మార్కెట్ ఇవి మీకు దారిద్ర్యపు గడ్డిని దాటి ధనవంతుల గుడిలోకి తీసుకెళతాయి. ధైర్యం, పట్టుదల. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు లేచే ధైర్యం ఉండాలి. ధనవంతుల ఫెయిల్యూర్స్ను ఆపర్చునిటీస్గా చూస్తారు. మీరు కూడా ఆలోచన మార్చుకుంటే జీవితం కూడా మారుతుంది. ఇవన్నీ మీరు నిజంగా పాటిస్తే ధనవంతులు కావడం అసాధ్యం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధనవంతుడు కావాలంటే కొన్ని సూత్రాలను పాటించాలి. వాటిని అనుసరించడం వల్ల మనం సంపదను సంపాదించుకోగలుగుతాము. ఎందరో డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు, కానీ వారిలో చాలామందికి ఆర్థిక అవగాహన లేకపోవడం, పేద, ఆర్థిక అలవాట్లు వంటి సమస్యలు ఉన్నాయి. ఇవి వారి సంపద పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు ఉంది, కానీ వారు దానికి సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. వారికి సరియైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల వారు తమ సంపదను కోల్పోతున్నారు. డబ్బు సంపాదించుకోవడం అనేది ఒక కళ. దీనిని నేర్చుకోవడానికి సమయం పడుతుంది. మనం తమ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు సంపాదించుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటించాలి. మొదటిది మన ఖర్చులను తగ్గించడం, ఆదా చేయడం. రెండవది మన ఆదాయాన్ని పెంచడం. మనం ఇప్పటికే ఉన్న వృత్తిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా లేదా పక్కనున్న వృత్తిని చేపట్టడం ద్వారా ఇది చేయవచ్చు. మూడవది మన డబ్బును సరిగ్గా నిర్వహించడం. మనం మన డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా లేదా మన వ్యాపారాన్ని పెంచడం ద్వారా చేయవచ్చు. మనం మన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి శ్రమ పడాలి. మన లక్ష్యాలను సాధించడానికి సమయం పడుతుంది, కానీ మనం సరి అయిన మార్గంలో వెళ్తే మన లక్ష్యాలను సాధించవచ్చు. మనం మన డబ్బును ఎక్కువగా సంపాదించవచ్చు. డబ్బును సంపాదించడం, సంపాదించిన డబ్బు నుంచి పొదుపు చేయడం, పొదుపు డబ్బుతో డబ్బును సంపాదించడం, సంపాదించిన డబ్బుతో స్థిర చరాస్తులను కొనడం, ధనవంతుడిగా కొనసాగడం ఒక ఆర్థిక కళ. ఈ కళనందు ఆరితేరిన వాడే ధనవంతుడు. ఏదో ఒక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, సేవలనందు శ్రమించి డబ్బును సంపాదించు. ఎక్కువ సంపాదించడానికి నీ మిగులు కాలాన్ని వినియోగించు. నీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకో. నీ శ్రమ విలువను పెంచుకోవడానికి ఖర్చులను తగ్గించి నీ సంపాదన నుంచి ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయి. కొంతమంది రైతులు మామిడి చెట్లను నాటిన తర్వాత 5 సంవత్సరాలు కాయలను కోసుకు తినరు. చెట్టు వృద్ధి చెందుటకు డబ్బు కూడా అంతే కొంతకాలం తక్కువగా ఖర్చు పెట్టుకుంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది. నెల లేక దినసరి సంపాదన డబ్బు నుంచి తక్కువన్న 10 నుంచి 25% పొదుపు చేయాలి. చేసిన పొదుపు ఎఫ్డి గాను, చిట్స్ రూపంగాను, మ్యూచువల్ ఫండ్స్ నందు కానీ వడ్డీకి కానీ ఇవ్వు. నీ పొదుపు డబ్బు ఇప్పుడు డబ్బును సంపాదిస్తుంది. కొంత మొత్తమైన తర్వాత ఆ డబ్బుతో బంగారు, పొలం, బాడుగు పొందే ఇంటిని కానీ వ్యాపార గృహ సముదాయాలను కొను. ఇలా కొంతకాలం చేస్తే ధనవంతుడే అవుతావు. కానీ దానికి కావలసిన సత్క్రియలు, ఉన్నతమైన ప్రణాళికలు, రాబోవు జరగబోవు విషయాల మీద గ్రహింపుతో లాభము నష్టము వ్యత్యాసములతో గణాంకాలు చేసి ఉత్తమమైన ప్రణాళికతో అడుగులు వేసి చేయగలిగిన ఏ పనైనా దాని యందు నీ జ్ఞాన వివేకములతో, శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, మీ వ్యాపారంలో నీతి నిజాయితీతో జనాల్ని ఆకర్షించే విధంగా పనిచేయగలిగితే ఇది బహు సులభము. వ్యాపారంలో లాభాలు ఆర్జించుట ప్రాముఖ్యం,
కానీ వ్యాపారం చేసిన వ్యక్తులు ముఖ్యంగా ఉండవలసినది మనుషులు యందు వారి పట్ల వినయ విధేయతలతో తానే ఒక కస్టమర్ అనుకుని న్యాయం జరిగేలా, వారిని ఉత్సాహించేలా, ఆకర్షించేలా, స్వల్ప లాభముతో ఆలోచించి విస్తరించే వ్యాపారం చేయగలగాలి. కస్టమర్లను గెలిపిస్తూ ఆ గెలుపులో ఆ ఆనందాన్ని మన విజయ సాంకేతిక సోపానాలుగా మారి అత్యధిక ధనవంతులుగా, ప్రజల జనాలు ధనవంతులుగా మారవచ్చు. భూమి మీద జనాలు ధనవంతులగుటకు బలమైన జ్ఞానమైన రీతి ఇదియే. ఒక మచ్చుకు టాటా రతన్ గారు ఆదర్శమూర్తిగా తీసుకొనవచ్చును. ఆయన వ్యాపార రీతి, నీతి నిజాయితీ గలవి. ప్రజల కోసం ఆలోచించే నిజాయితీ గల వ్యాపారస్తుడు ఆయనే మన టాటా రతన్ గారు. ఉదాహరణకు బలముగా చెప్పుకొనవచ్చును. ప్రతి వ్యక్తికి మొదట ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఒకరోజు కూలి సంపాదన సగం తాగుడుకు పోతే ఇల్లు ఎలా గడుస్తుంది? ఒక మధ్యతరగతి ఉద్యోగి జీతంలో సగం ఈఎంఐకి పోతే ఆదా ఎక్కడ జరుగుతుంది? మనిషి తన సంపాదనలో 50% పెట్టుబడి, 30% ఖర్చులు, 20% పొదుపు ఈ విధంగా ఆచరిస్తే ఆర్థిక పురోగతి మొదలవుతుంది. అదొక్కటే కాక మన ఉద్యోగం, పనులు తప్పించి అదనపు సమయాన్ని వేటికి ఉపయోగిస్తున్నాం? ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఉన్నది కేవలం 24 గంటలే. అది అంబానీ అయినా, ఎలాన్ మస్క్ అయినా, మీరు నేను అయినా పోనీ సరిగ్గా చూస్తే 8 గంటల పని. ఉద్యోగం, వ్యాపారం అనుకుందాం, 7 గంటలు నిద్రకు కేటాయించండి. ఇంకొక 3 గంటలు ప్రయాణాలు, కాలకృత్యాలు అనుకుందాం. కానీ మరొక 6 గంటల సమయం మిగిలి ఉంది. ఈ 6 గంటలు నెట్ఫ్లిక్స్లు చూస్తాం, ఫ్రెండ్స్తో బాతాకాని కొడతామా, చదువుకుంటామా, లేక ఒక సంపాదన మార్గం ఆలోచిస్తామా అనేది మన చేతుల్లో ఉంది. వచ్చేది చాలు, ఇంకేమొద్దు అనుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. కానీ ఇంకొక ప్రయత్నం చేద్దాం అనుకునే వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. కనుక ప్రపంచాన్ని నిందించడం మానేసి, కారణాలు వెతకడం ఆపేసి ఒక సంపాదన మార్గం ఆలోచిస్తే ఖచ్చితంగా అది మీకు అదనపు ఆదాయం తీసుకొస్తుంది. అది రియల్ ఎస్టేట్ అనండి, ఒక ట్రైనింగ్ కోర్స్ అవ్వచ్చు, మీ మ్యూజిక్ లేదా స్పోర్ట్స్ స్కిల్స్ అవ్వచ్చు. ఆలోచిస్తే ఖచ్చితంగా సమాధానం తీరుతుంది. మరెందుకు ఆలస్యం? బాధపడటం మానేసి పని మొదలు పెట్టండి. పని చేసుకునే వారికి బాధపడే సమయం ఉండదు. మానసికంగా మనం ఇతరులలాగానే డబ్బు సంపాదించగలం అనే మానసిక బలం కావాలి. రోజంతా కష్టపడి వచ్చే డబ్బులను కూడబెట్టి అలాగే ధనవంతులు కావాలి అనే భావన ఎక్కువ మందిలో ఉంది. కానీ మనిషి తన కష్టంతో పాటు ఇంకా వేరే మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయని నమ్మాలి. వ్యాపారం అనగానే ఎవరు కొన్ని తరగతుల వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు, అది మనం కాదు అనే భావంలో నుంచి బయటకు రావాలి. డబ్బు సంపాదించే క్రమంలో వ్యక్తిగానే కాకుండా సమిష్టిగా కూడా ప్రయత్నం చేయవచ్చనే భావన కలగాలి. మనం సిద్ధపడితే మనకు బ్యాంకులు, ప్రభుత్వాలు, రకరకాల సబ్సిడీలు అనేక ఉన్నాయి. ఆర్థికంగా ఎదగటానికి అనేక సంస్థలు వారి సహకారాన్ని ఇస్తాయని తెలియాలి. రెక్కల కష్టాన్ని నమ్ముకుని అన్న భావంలో నుంచి మానసిక సామర్థ్యాల ఆధారంగా, తెలివితేటల ఆధారంగా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చనే పెద్ద ఆలోచన మనిషిలో రావాలి. ఆర్థిక అక్షరాస్యత నైపుణ్యం ఉన్న వ్యక్తులు డబ్బును మెరుగ్గా నిర్వహిస్తారని మరియు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని తెలుసుకోవాలి. ఆర్థిక అక్షరాస్యత అనేది బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, పొదుపు, రుణాలు మరియు పెట్టుబడితో సహా వివిధ ఆర్థిక అంశాల గురించి అవగాహన మరియు జ్ఞానం, ఆర్థిక సూత్రాలు మరియు ఆలోచనల జ్ఞానం మరియు నైపుణ్యం వంటివి ఆర్థిక ప్రణాళిక, మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మిశ్రమ వడ్డీ, రుణ పరిపాలన, సమర్థవంతమైన పెట్టుబడి వ్యూహాలు మరియు డబ్బు సమయ విలువ అవసరం. డబ్బు సంపాదించడానికి 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కష్టపడే వ్యాపారం, ఉద్యోగం ద్వారా సంపాదించడం. మరొకటి చేతిలోని డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ఆదాయము పొందవచ్చును. మీ మానసిక దృఢత్వం కోసం మరిన్ని సూక్తులు తెలుసుకుందాం. అసౌకర్యాన్ని తప్పించుకుంటున్న ప్రతిసారి మీరు ఒక రుణం తీసుకుంటున్నట్టే లెక్క. ప్రస్తుత అసౌకర్యానికి దూరం జరగడం ద్వారా తాత్కాలికంగా మీరు ప్రయోజనం పొందవచ్చు. కానీ దీర్ఘకాలంలో వడ్డీతో కలిపి రుణాన్ని తిరిగి చెల్లించక తప్పదని గుర్తుంచుకోండి. మీరు వేసే వాయిదాలు, తప్పించుకునే కఠిన సంభాషణలు మానేసి వ్యాయామాలు అన్ని రుణాలు పరిధిలోకే వస్తాయి. నిశ్శబ్దం ఒక మహాశక్తి. దాన్ని మీకు అనుకూలంగా మలుచుకోండి. మీ బలహీనతలను ఇతరులకు చెప్పకండి, ఎందుకంటే వాటిని తమ ఆయుధాలుగా మార్చుకునేందుకు వారు ప్రయత్నించవచ్చు. మీ వైఫల్యాలను ఎక్కువగా బయట పెట్టకండి. ఆవల వ్యక్తులు వాటిని పదే పదే ప్రస్తావిస్తూ మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. మీ ప్రణాళికలను అందరితో చర్చించకండి.
వాటిని దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు చేయవచ్చు. నిశ్శబ్దంగా మీ పనులు పూర్తి చేసి విజయాలతో ఇతరులకు షాక్ ఇవ్వండి. ఒక మరణం తప్ప మీకు కలిగే ప్రతి నష్టం, ఎదురయ్యే ప్రతి కష్టం మీ ఆలోచన ధోరణికి పరీక్ష లాంటిదే. మీ శరీరాన్ని మీరు మళ్ళీ దృఢంగా మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో డబ్బును తిరిగి పెంచుకోవచ్చు. జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చు. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారా? అయితే పోటీలో ఉన్నట్టే. ఓటమిని ఒప్పుకోకుండా ముందుకు కదలండి. గెలుపు తీరాలకు చేరుకుంటారు. మీ కష్టానికి తగ్గ ఫలితాలు రావడం లేదా? అయినా పని చేయడం ఆపకండి. ప్రతికూల ఫలితాలు వచ్చాయా? నిరుత్సాహపడకండి. మరింత ఎక్కువ పని చేయండి. మంచి ఫలితాలు వచ్చాయా? ఇకపైన అదే స్ఫూర్తితో పని చేయండి. ఫలితాలతో సంబంధం లేకుండా కష్టపడండి. ఆందోళన, ఒత్తిడిని నిర్మూలించే సహజ సిద్ధ ఔషధాలు ఏమిటంటే ప్రకృతిలో గడపడం, దేహానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకోవడం, వ్యాయామాలు, సంగీతం వినడం, మనసారా నవ్వడం, కుటుంబంతో గడపడం, చక్కటి సామాజిక బంధాలు కలిగి ఉండటం, అర్థవంతమైన పనిని ఎంచుకోవడం. వీటిని పొందడానికి డబ్బుతో పని లేదు, కానీ వాటి విలువను గుర్తించే మనస్సు ఉండాలి. లక్ష్యాన్ని చేరుకునే మార్గం సరళ రేఖలా తిన్నగా ఉండదు. ఎన్నో మలుపులతో గజిబిజిగా ఉంటుంది. స్వీయ సందేహాలు, వైఫల్యాలు, పాఠాలు నేర్చుకోవడం, సాధన చేయడం, మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నించడం, కొత్త వైఫల్యాలు చవి చూడటం, భయాలు వెన్నాడుతున్నా నెరవక మరింత పట్టుదలతో ప్రయత్నించడం, ఇలాంటి మలుపులను దాటి వస్తేనే విజయం వరిస్తుంది. మీ అభిప్రాయాలకు విలువిచ్చేవారు, మీ హద్దులను గౌరవించేవారు, మీ విజయోత్సాహాన్ని పంచుకునేవారు, మిమ్మల్ని బాధిస్తాయని తెలిసినా మీకు నిజాలు మాత్రమే చెప్పేవారు, ఎల్లవేళలా మీకు మద్దతుగా నిలిచేవారు, మీలో స్ఫూర్తి నింపేవారు, మీ మనశ్శాంతిని కాపాడేవారు, ఈ లక్షణాలున్న వారిని స్నేహితులుగా ఎంచుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. భోజనం తర్వాత 15 నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 30 నిమిషాల పాటు వేగంగా నడిస్తే బరువు తగ్గుతారు. రోజుకు 40 నిమిషాలు నడకతో గుండె వ్యాధులు ముప్పు తగ్గుతుంది. 90 నిమిషాలు నడిస్తే ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయి. నడక ద్వారా సృజనాత్మక శక్తి పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆలోచనలు దాదాపు అందరికీ వస్తాయి, కానీ ఆచరణలో పెట్టేవారే చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఇంకొందరిలో మరో దురలవాటు ఉంటుంది. తమకు వచ్చిన ప్రతి ఆలోచనను గొప్పగా భావిస్తుంటారు. ఓ ఆలోచన మీద కొంతకాలం పనిచేసి మరో ఆలోచన రాగానే మొదట దాన్ని వదిలేసి దీని మీద దృష్టి పెడతారు. ఇలా దేన్ని పూర్తిగా అమలు చేయలేక జీవితంలో విఫలమవుతుంటారు. ఈ వైఖరిని విడనాడాలి. ఒక్కరోజు జిమ్ము వెళ్ళినంత మాత్రాన మీరు దేహదారుఢ్యాన్ని సాధించలేరు. కేవలం ఒక్కసారి మదుపు చేస్తే మీరు ధనవంతులు కాలేరు. ఒక్క పుస్తకం చదివితే మీరు జ్ఞానాన్ని పొందలేరు. అదేవిధంగా మీరు ఒక్కరోజు కష్టపడితే మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. రాత్రికి రాత్రే ఫలితాలు రావాలని ఆశించకుండా స్థిరత్వంతో పని చేసుకుంటూ వెళితేనే మీరు విజయం సాధించగలరు. మీ అలవాట్లను మంచి చెడు అనే సమూహాలుగా విభజించి జాబితా రాసుకోండి. అది ఎప్పటికీ మీ కళ్ళ ముందు ఉండేలా ఏర్పాటు చేసుకోండి. చెడు అలవాట్లు మానడానికి ప్రయత్నించేలా అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఒక చెడు అలవాటును మానేసిన తర్వాత దాన్ని జాబితాలో కొట్టేయండి. మంచి అలవాట్లను అలవర్చుకుంటే వాటిని జాబితాలో చేర్చండి. విలువలు, వ్యక్తిత్వం, గౌరవం, విశ్వాసం, ఇంగిత జ్ఞానం, సహనం, ప్రేమ, సమయం, ఆరోగ్యం, మనశ్శాంతి వీటిని డబ్బుతో కొనలేము. అవి వారసత్వంగా వచ్చేవి కూడా కావు. మన ప్రవర్తన, సాధనతో మనమే వాటిని సంపాదించుకోవాలి. వాటిని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే వాటిని అత్యంత విలువైన ఆస్తులుగా భావించి కాపాడుకోవాలి. ఈ విశ్వాన్ని మీరు డబ్బు అడిగితే ఇవ్వదు, కానీ దాన్ని సంపాదించుకునే మార్గాలను చూపిస్తుంది. శక్తినివ్వమని అడిగితే పోరాటాలను ఇచ్చి మీలోని శక్తిని మీకు పరిచయం చేస్తుంది. జ్ఞానాన్ని ఇవ్వమంటే గుణపాఠాల ద్వారా దాన్ని మీరు పొందేలా చేస్తుంది. పురోగతి కావాలని అడిగితే మీకు సవాళ్ళను విసిరి మీ ఎదుగుదలకు సాయపడుతుంది. ఈ విశ్వం మీరు అడిగింది ఇవ్వదు, కానీ దాన్ని సాధించడానికి కావలసిన వనరులు ఇస్తుంది. మీరు ఓ విషయాన్ని బలంగా కోరుకుంటే దాన్ని సాధించే మార్గాన్ని ఖచ్చితంగా కనుగొంటారు. మీలో ఆ సంకల్ప బలం లేకుండా మీ చుట్టూ ఉండే మనుషులను, పరిస్థితులను, పని వాతావరణాన్ని నిందిస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. మార్పు రావాల్సింది మీలోనే తప్ప బాహ్య పరిస్థితుల్లో కాదనే విషయం తెలుసుకోండి. జీవితంలో స్వీయ అవగాహన అనేది అత్యంత కీలకం. అందుకు 5 ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి? నా జీవితంలో అత్యంత ముఖ్యమైన 3 విలువలు ఏమిటి? ఆ విలువలకు అనుగుణంగానే జీవిస్తున్నానా? నా కలలను సాకారం చేసుకోకుండా ఏ అంశాలు నన్ను భయపెడుతున్నాయి? నాలో నాకు బాగా నచ్చే లక్షణం ఏమిటి?
అనే ప్రశ్నల ద్వారా మీ గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. మీరు విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ మోసం చేసుకోకూడదు. మీ పట్ల మీరు చిత్తశుద్ధితో ఉన్నప్పుడే మీ బలాలు, బలహీనతల గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. తద్వారా మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేసి పురోగతి సాధిస్తారు. మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకున్నంత కాలం ఎదుగుదల ఉండదు. మహిళలు కసరత్తుల్లో భాగంగా బరువులు ఎత్తితే కండలు పెరిగి బాడీ బిల్డర్లా, మగవారిలా కనిపిస్తారన్న అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. బరువులు ఎత్తడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది, కండరాలు పటుత్వం కోల్పోయే ప్రక్రియ నెమ్మదిస్తుంది, శారీరక సామర్థ్యం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే మహిళలు బరువులు ఎత్తడానికి వెనుకాడవద్దు. వైఫల్యాలు ఎదురైనప్పుడు చాలామంది పరాభవ భారంతో ఒంటరితనాన్ని ఆశ్రయిస్తారు. ఇతరులతో కలవకుండా ఉండటం వల్ల కుంగుపాటు, ఆందోళన, ఒత్తిడి అధికమవుతాయి. దీనివల్ల కొన్నిసార్లు అఘాయత్కాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే మీ మనసు బాగలేనప్పుడు సన్నిహితులను కలవండి. వారితో మీ బాధను పంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. మీ జీవితంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదా? సమస్యల వలయం నుంచి బయటపడే మార్గం తెలియక ఆందోళన చెందుతున్నారా? ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. గతంలో మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇంత దూరం వచ్చారన్న విషయం మీకు అవగతమవుతుంది. అంటే ఇప్పటికే మీరు మీ జీవిత ప్రస్థానంలో సగం విజయం సాధించినట్లే. అదే ధైర్యంతో ముందుకెళ్ళండి. తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు. షేక్స్పియర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన రాసిన గొప్ప నాటకాలు. అబ్రహాం లింకన్ జీవితాన్ని ఒక ముక్కలో వివరించాలంటే బానిసత్వాన్ని రద్దు చేసి స్వేచ్ఛను ప్రసాదించిన మహానీయుడని చెబుతాం. అలాగే మీ జీవితాన్ని ఒక్క వాక్యంలో నిర్వచించుకోగలరా? మీరు ఎంచుకున్న రంగంలో మీదైన ముద్ర వేసేలా అత్యున్నత లక్ష్యాన్ని విధించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. అమ్మా నాన్నలు తమను పట్టించుకుంటున్నారన్న భావనే పిల్లలకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అందుకే తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నాన్న ఇటు చూడు అని పదే పదే అలగడం, మాటలు రాని చిన్నపిల్లలు అరిచి గీ పెట్టడం, వస్తువులు విసిరేయడం చేస్తారు. వారి భాషను అర్థం చేసుకునే ఫోన్ పక్కన పెట్టి వారితో మాట కలపండి. ఇసుక, బురద, నీరు, ఆకులు, కొమ్మలు ఇవన్నీ పిల్లలకు ప్రకృతి ఇచ్చే విలువైన ఆట బొమ్మలు. రోజు గంటసేపు పిల్లల్ని ప్రకృతిలో ఆడుకోనిస్తే వారిలో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతాయి, అలర్జీలు తగ్గుతాయి, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం మెరుగవుతాయి, శారీరకంగా చురుగ్గా మారుతారు, బాగా అలసిపోయి రాత్రిపూట గాఢంగా నిద్రపోతారు. సింహం తాను వేటాడబోతున్న విషయాన్ని ముందే గొప్పగా ప్రకటించుకోదు, నిశ్శబ్దంగా వేట మొదలు పెడుతుంది. మీరు కూడా త్వరలో ఫలానా పని చేయబోతున్నానని అందరితో గొప్పలు చెప్పుకుంటూ గడపద్దు. ఆర్భాటాలు మాని నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్ళండి. ఫలితాలే మీ పని గురించి ఘనంగా చాటుతాయి. క్లిష్టమైన పనులను ఎంచుకుని శక్తి వంచన లేకుండా కష్టపడటం, వాటిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా సంతృప్తితో కూడిన ఆనందం కలుగుతుందన్న విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది. కష్టతరమైన పనులకు దూరంగా ఉండేవారికి అలాంటి అనుభూతి ఎప్పటికీ దక్కదు. మీ పని పట్ల మీరు గర్వపడాలంటే మీ సామర్థ్యానికి పరీక్ష పెట్టి పనులను చేపట్టండి. మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది మీ చేతుల్లో లేదు, కానీ వాటి పట్ల మీరు ఎలా ప్రతిస్పందిస్తారనేది మాత్రం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఆ పరిస్థితులు మిమ్మల్ని శాసిస్తాయా లేదా మీరే వాటిని నియంత్రిస్తారా అన్నది మీ నిర్ణయాలను బట్టే ఉంటుంది. అందుకే ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా గుండె నిబ్బరంతో ముందుకు వెళ్ళండి. విమర్శలను స్వీకరించే వారికే తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. విమర్శలపై భావోద్వేగంతో స్పందిస్తే మీరు విమర్శకులను శత్రువుల్లా చూస్తారు. వారిని మీ శ్రేయోభిలాషుల్లా చూడండి. మిమ్మల్ని సమర్థించుకునే ప్రయత్నం మానండి. విమర్శకుల అభిప్రాయాలను ఓపికగా వింటూ వారి సూచనలను రాసుకోండి. వారి అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు కూడా తెలపండి. విమర్శలను స్వీకరించే వారికి తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎదుటివారికి నో చెప్పడానికి చాలామంది మొహమాట పడుతుంటారు. దానివల్ల తమకు ఇష్టం లేని పనులను తలకెత్తుకుని ఆ తర్వాత బాధపడుతుంటారు. నో చెప్పడం అంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం అనే భావన మీలో ఉందంటే మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటున్నట్లే. మీ మనశ్శాంతిని పోగొట్టే పనులను, మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు నో చెప్పడం ద్వారా మీ హద్దులను స్పష్టంగా తెలియజేయండి. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఎలా పని చేయాలో నేర్చుకుంటారు. పెద్దలు తమ బాధ్యత నుంచి తప్పించుకుంటూ ఫిర్యాదులు చేస్తూ విలువల గురించి పట్టించుకోకుండా వక్ర మార్గాన్ని ఎంచుకుంటే పిల్లలు దాన్నే అనుసరిస్తారు.
తల్లిదండ్రులు తమ వ్యవహార శైలిపై ఆత్మవంచన లేకుండా సమీక్షించుకోవాలి. అప్పుడే ఏ విషయాన్నైనా పిల్లలకు నేర్పే అర్హత వారికి ఉంటుంది. మీరు పనిచేయడానికి మాత్రమే ఉద్దేశించిన యంత్రం కాదు. అభిరుచులను ఆస్వాదించి అనుభూతులను స్పందించే మనసున్న ఓ మనిషి అనే విషయం మర్చిపోవద్దు. లక్ష్యాల కోసం పరుగులు తీసే క్రమంలో జీవించడాన్ని కోల్పోకండి. మనసారా ఓ పాట విని ఎన్నాళ్ళయింది, స్నేహితులతో కలిసి గట్టిగా నవ్వుకుని ఎన్ని రోజులైంది, సూర్యాస్తమయాలు చూసి ఎంత కాలమైంది. ఇలాంటి అనుభవాలున్నప్పుడే మనది సంపూర్ణ జీవితం. పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడగకూడదు. ఆ ప్రశ్న వారిని కేవలం వృత్తి ఆధారంగా తమను తాము నిర్వచించుకునేలా ప్రోత్సహిస్తుంది. దానికి బదులు ఎలాంటి వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నావని అడగండి. ఎందుకంటే మనం ఎలా ఎదుగుతామనేది వృత్తికి సంబంధించింది కాదు, మన వ్యక్తిత్వానికి సంబంధించింది. ఆత్మగౌరవం, మానవత్వం, విజ్ఞానం, సహనశీలత అన్నవి ఓ మనిషి వ్యక్తిత్వంలోని అత్యున్నత లక్షణాలు. ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలా అని అతిగా ఆలోచించకండి. ఎందుకంటే అది ఎలా సులువైన ప్రక్రియ. రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి, ఉదయాన్నే నడకకు వెళ్ళండి, ధ్యానం చేయండి, బరువులు ఎత్తండి, మీ శరీరానికి ఎండ తగలనివ్వండి, జిహ్వ చాపల్యానికి లొంగకుండా పోషకాహారం తీసుకోండి. మీరు మానసికంగా దృఢంగా మారాలని కోరుకుంటున్నారా? అయితే ముందుగా ఈ 4 అలవాట్లను వదిలేయండి. అతిగా ఆలోచించడం, పదే పదే ఫిర్యాదులు చేయడం, మిమ్మల్ని ఇతరులతో ఎక్కువగా పోల్చుకోవడం, కంఫర్ట్ జోన్లో ఉండడం. బాగా ప్రేరణ పొందినప్పుడు, మనసు బాగున్నప్పుడు మాత్రమే మీరు కష్టపడి పనిచేస్తున్నారా? అలాగైతే జీవితంలో మీ ఎదుగుదల అంతంత మాత్రమే ఉంటుంది. అలసటగా ఉన్నా, విసుగ్గా అనిపిస్తున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా మీ లక్ష్య సాధన కోసం కృషి చేస్తూనే ఉండండి. అప్పుడే మీరు నిజమైన ఎదుగుదలను చూడగలుగుతారు. మీ జీవితం ప్రగతి పదంలో సాగాలంటే వరుసగా 2 సార్లు వదిలేయకపోవడం అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటించండి. వ్యాయామానికి వరుసగా 2 రోజులు ఎప్పుడు దూరం కాకండి. అంతగా ఆరోగ్యకరం కాని ఆహారాన్ని వరుసగా 2 సార్లు తినకండి. వరుసగా 2 రోజులు ఆలస్యంగా నిద్రించకండి. ఎందుకంటే ఏదైనా పనిని వరుసగా 2 రోజులు చేస్తే అది అలవాటుగా మారే అవకాశాలు పెరుగుతాయి. అప్పుడే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. విమర్శలకు ఎప్పుడూ భయపడకండి. మీ పనిని ఎవరైనా విమర్శించినప్పుడు అందులో వాస్తవాలు ఉన్నట్లయితే హోందాగా అంగీకరించండి. వారు ఎత్తి చూపిన లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. అప్పుడే పనిలో మీరు ఇంకా మెరుగవుతారు. మెదడులో ఎక్కువ శక్తిని వినియోగించుకునే అవయం శరీరంలోని 20% క్యాలరీలను ఇది ఉపయోగించుకుంటుంది. అందుకే రోజంతా మెదడు చురుగ్గా పనిచేస్తూ ఏకాగ్రతతో ఉండటానికి ఆహార పదార్థాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. చేపలు, బెర్రీలు, గింజలతో పాటు మెదడు పనితీరుకు అవసరమయ్యే ముఖ్య పోషకాలు ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫోన్ ద్వారా మీ భార్య కోరిన వస్తువులను క్షణాల్లో ఇంటికి తెప్పించవచ్చు. వీడియో గేమ్తో మీ పిల్లల ప్రపంచాన్ని మర్చిపోయేలా చేయవచ్చు. సాంకేతికతతో ఇలాంటి ప్రయోజనాలు ఎన్నే ఉన్నా అవేవి కుటుంబ సంబంధాల్లోని అనుభూతిని భర్తీ చెయ్యలేవు. మీరు గాడ్జెట్లు పక్కన పెట్టి కుటుంబం కోసం సమయం కేటాయిస్తూ మీ జీవిత భాగస్వామికి ఓ మంచి భర్తగా, మీ పిల్లలకు ఓ మంచి తండ్రిగా మారడానికి ప్రయత్నించండి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం ఓ అత్యవసర నైపుణ్యం. భావోద్వేగాలు అదుపులో ఉన్నప్పుడు మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. దానివల్ల మీరు పూర్తి ఏకాగ్రతతో ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఫలితంగా మీరు పొరపాట్లు చేయడం తగ్గి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వైఫల్యాలు కాదు, వాటి పట్ల మీరు ఎలా ప్రతిస్పందిస్తారన్నదే మీ సామర్థ్యాలు నిర్దేశిస్తుంది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మీ వ్యూహాలు, ప్రయత్నాలను సమీక్షించుకోమంటూ ప్రకృతి సంకేతాలు పంపినట్లు భావించండి. మరింత అప్రమత్తతతో, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప మీ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కోల్పోయి ప్రయత్నాలను విరమించుకోకండి. గుండెపోటు అకస్మాత్తుగా రాదు. మీ జీవన విధానం, ఆహార అలవాట్ల కారణంగా కొన్నేళ్ల పాటు అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతూ వస్తుంది. అది ప్రమాదకర స్థాయికి చేరితే ఏ క్షణంలో అయినా గుండెపోటు రావచ్చు. దానికన్నా చాలా ముందే మీ ఆరోగ్యానికి సంబంధించి శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. వాటిని అర్థం చేసుకుని అప్రమత్తమైతేనే ముప్పు తప్పుతుంది. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే మన జీవితంలోనూ ఆశించడం, అంగీకరించడం అనే 2 పార్శ్వాలు ఉండాలి. ప్రతి విషయంలోనూ మనకు మంచి జరగాలని, ప్రతి లక్ష్య సాధనలోనూ విజయం సాధించాలని ఆశిస్తుంటాం. అయితే ప్రతిసారి మన ఆశలు నెరవేరకపోవచ్చు. అలాంటప్పుడు ప్రతికూల ఫలితాలను కూడా అంగీకరించే మనస్తత్వం ఉంటేనే ఆనందంగా ఉండగలం. లేకపోతే కుంగుబాటుకు గురవుతాము. నేర్చుకోవడం,
నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం, ఆ క్రమంలో చేసే పొరపాట్లు, ఎదురయ్యే సవాళ్ళ నుంచి మళ్ళీ నేర్చుకోవడం, ఈసారి మరింత సమర్థంగా ఆచరించడం, ఎదుగుదలను కాంక్షించేవారు ఈ ప్రక్రియను అనుసరిస్తారు. అలా కాకుండా అభ్యాసనపైనే దృష్టి పెడుతూ ఆచరణను విస్మరిస్తే ఆ జ్ఞానం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. తమ భావాలను స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగే వారికి ఓ అనుకూలత ఉంది. ఇతరులతో పోలిస్తే వారికి ఎక్కువ అవకాశాలు తలుపుదొడతాయి. వారికి ఆత్మస్థైర్యం ఎక్కువని, బృందాన్ని నడిపించగల నాయకత్వ లక్షణాలు వారిలో ఉన్నాయని ఎదుటి వారికి అనిపించడమే అందుకు కారణం. మీరు కూడా ఆ నైపుణ్యాన్ని సాధన చేయండి. బాధ్యత లేనివారు తమ వైఫల్యాలకు ఇతరులను నిందిస్తుంటారు. నిజాయితీ లేనివారు తమ వాదనలకు అనుగుణంగా సత్యాలను వక్రీకరిస్తుంటారు. నైతికత లేనివారు తాము చేసే తప్పుడు పనులను సమర్థించుకుంటూనే ఉంటారు. తమ బలాల గురించి అవగాహన లేనివారు ఇతరుల లోపాలను ఎంచుతుంటారు. మీలోని ఈ అవలక్షణాలు ఉన్నాయేమో సమీక్షించుకొని వాటిని సరిదిద్దుకోండి. ఆరోగ్యకర, ఆనందకర జీవితాన్ని గడిపే తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సాహంగా గడపడమే కాదు, అందుకోసం ఎక్కువ సమయం కేటాయించగలరు. ఆనందకర జీవితాన్ని గడిపే విషయంలో వారు తమ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు. పిల్లలకు ఉత్తమ జీవితాన్ని ఇవ్వాలనే కోరికనే తల్లిదండ్రులు తాము ఆరోగ్యకర అలవాట్లను పాటిస్తేనే అది సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. 3 రకాల వ్యక్తులను దూరంగా ఉంచండి. మీరు ఏం చేసినా పొగడతలతో ముంచెత్తేవారు, మీ నుంచి లబ్ధి పొందడమే వారి లక్ష్యం. మీ ప్రతి పనిలోనూ లోపాలు వెతుకుతూ విమర్శించేవారు, అలాంటి వారి వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకునేవారు, అలాంటి వారి కోసం మీ శ్రమను దారబోయకండి. దైనందిన జీవితంలో మన ప్రమేయం లేకుండానే ఎన్నో చెత్త విషయాలు మన చెవిలో పడుతుంటాయి. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావంతో అనవసర వివాదాలకు సంబంధించిన ఆలోచనలు మన మెదడును ఆక్రమిస్తుంటాయి. వాటిపై స్పందించడం వల్ల మన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అందుకే అలాంటి ఆలోచనలను మెదడుల నుంచి పూర్తిగా తొలగించాలి. నిద్రపోవడంలో మీకు ఇబ్బంది ఎదురవుతుంటే రాత్రిపూట తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మెగ్నీషియం సమృద్ధిగా ఉండే గుమ్మడికాయ విత్తనాలు, బాదం, ముదురు ఆకుపచ్చ ఆకుకూరలను డిన్నర్లో భాగం చేసుకోవాలి. అవి మీ కండరాలను, నాడీ వ్యవస్థను విశ్రాంతి స్థితికి చేర్చడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవడానికి దోహదం చేస్తాయి. మీ జీవితంలోని ఏ సంఘటన కాకతాళీయం కాదు. మీరు ఆరోగ్య స్పృహతో వ్యాయామం చేసినా, బద్ధకంతో చేయకపోయినా, మెరుగైన భవిష్యత్తు కోసం కష్టపడి పని చేసినా, అనవసరమైన వ్యాపకాలతో సమయం వృధా చేసుకున్నా, వివేకంతో మదుపుపై దృష్టి పెట్టినా లేక జల్సాలకు ఖర్చు చేసినా అవన్నీ మీ నిర్ణయాలే. వాటిని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించడమే మీ ఆనందానికి కొలమానమైతే మీరు ఎప్పటికీ అసంతృప్తితోనే ఉంటారు. గుర్తింపు కోసం ఆరాటపడుతూ ఫాలోవర్ల సంఖ్యలో మీ విజయాన్ని వెతుక్కుంటే ఇతరుల కన్నా వెనుకబడిపోతున్నామన్న భావనతో మీరు కుమిలిపోతారు. మీకు దక్కిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండటం మొదలు పెట్టాకే అసలైన ఆనందం అనేది కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు లేదా విఫలం కావచ్చు, కానీ ఓడిపోతామేమో అన్న భయం వల్ల కలిగే నష్టం ఏమిటంటే అది మిమ్మల్ని 100% ఓడిపోయేలా చేస్తుంది. మీ శక్తి సామర్థ్యాల మీద మీకు అపనమ్మకం కలిగించి అచేతనలను చేస్తుంది. భయంతో ఓడిపోవడం కన్నా ప్రయత్నించి ఓడినా ఓ రకంగా విజయం సాధించినట్లే. పడక గదిలో ఫోన్లో వాడుతున్న వారిలో నిద్ర నాణ్యత తగ్గి ఆందోళన పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల పగటిపూట పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. కాబట్టి మీ ఫోన్లను పడక గది బయటే ఉంచండి. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా అలవాటుగా మారాక ఎంతో మేలు జరుగుతుందో మీకే అనుభవంలోకి వస్తుంది. వ్యాయామాలు చేయడం కష్టమే, కానీ అంతకన్నా కష్టమైంది ఏమిటో తెలుసా? వెన్నునొప్పితో బాధపడటం, రోజంతా అలసటతో నిస్తేజంగా గడపడం, మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసంతో ఊపిరి పీల్చుకోలేకపోవడం, అద్దంలో చూసుకున్నప్పుడు మీకు మీరు నచ్చకపోవడం. కసరత్తులతోనే వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కష్టాలను శిక్షగా భావించద్దు. మీ ఎదుగుదల కోసం మీరు తీసుకుంటున్న శిక్షణగా పరిగణించండి. క్లిష్ట పరిస్థితులు మిమ్మల్ని శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి. ఎదురు దెబ్బలు మీ మెదడుకు పదును పెట్టి కొత్త వ్యూహాల దిశగా నడిపిస్తాయి. మిమ్మల్ని పరీక్షించడం ద్వారా లక్ష్య సాధనకు అవసరమైన అన్ని అస్త్ర శస్త్రాలను మీకు అందించే గురువులే మీకు ఎదురయ్యే సమస్యలు. రోజులో మొదట 90 నిమిషాలు అత్యంత విలువైనవి. అప్పుడు మీ శారీరక, మానసిక శక్తి ఉత్కృష్ట స్థాయిలో ఉంటుంది. అత్యంత ముఖ్యమైన పనుల కోసమే దాన్ని వినియోగించండి. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి చర్చించడానికో, సామాజిక మాధ్యమాల్లో మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలపై వాదించడానికో దాన్ని వృధా చేయకండి. మిత్రులారా,
ప్రతి విషయాన్ని విభిన్న దృక్కోణాల్లో చూడటానికి, సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించడానికి, మిమ్మల్ని మీరు వినూతంగా ఆవిష్కరించుకోవడానికి, మార్పులకు అనుగుణంగా సిద్ధమయ్యే సామర్థ్యం పెరగడానికి సృజనాత్మకత ఉపకరిస్తుంది. మేధో మథనానికి సమయం కేటాయించడం, వైఫల్యాలకు వెరవకపోవడం, విభిన్న అనుభవాలను ప్రోధి చేసుకోవడం ద్వారా సృజనాత్మకతను పెంచుకోవచ్చు. అమ్మా నాన్నలు తమతో గడిపినప్పుడు, తాము చెప్పే మాటలను ఉత్సాహంగా విన్నప్పుడు, తమతో కలిసి సరదాగా ఆడినప్పుడు పిల్లలకు కలిగే ఆనందం ముందు ఎంతటి ఖరీదైన కానుకలు కూడా తొలతూగవు. అందుకే మీరు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నీరసంగా టీవీ ముందు కూర్చోకుండా మీ పిల్లలతో కనీసం 10 నిమిషాలైనా ఓపికగా ముచ్చటించండి. దానివల్ల వారితో పాటు మీకు ఉత్తేజం కలుగుతుంది. మీకు పెద్దగా ప్రతిభ లేకపోయినా నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. ఈ పని నా వల్ల కాదు అని వదిలేయకుండా దీన్ని ఎలా చేయాలో నేర్చుకుంటానని ఆలోచించేలా మిమ్మల్ని ప్రభావితం చేసే అద్భుత శక్తే జిజ్ఞాస. మీ బలహీనతలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది దోహదం చేస్తుంది. కానీ మీలో ఆసక్తి, కుతూహలం లేకపోతే మీకు ఎంత సామర్థ్యం ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక వెనుకబడతారు. 40 ఏళ్ళు దాటిన మహిళలు ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, డి విటమిన్, నరాల పనితీరుకు B12 విటమిన్, రక్తపోటు నియంత్రణకు మెగ్నీషియం, గుండె ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల లాంటి పోషకాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం వివిధ రకాల కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువ ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఖర్చులను సాధ్యమైనంత తగ్గించుకుంటూ సంపాదనలో అధిక భాగాన్ని పెట్టుబడులకు కేటాయించేవారు దీర్ఘకాలంలో సంపన్నులవుతారు. కానీ సంపన్నుల్లా కనపడాలన్న ఆశతో ఆర్భాటంగా జీవించడానికే సంపాదనను ఖర్చు చేసేవారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. సరికదా, త్వరగా అప్పులు పాలవుతారు. యువత ఈ ఆర్థిక సూత్రాన్ని అర్థం చేసుకుని కెరీర్ ఆరంభం నుంచే మదుపుపై దృష్టి పెట్టాలి. కెరీర్ అవకాశాలను ఎంచుకునే సమయంలో ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నా దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందా? సరికొత్త సవాళ్లను విసరడం ద్వారా నా సామర్థ్యాలకు పరీక్ష పెట్టి నేను ఎదిగేందుకు దోహదం చేయగలదా? భవిష్యత్తులో మరిన్ని పెద్ద అవకాశాలు దక్కించుకోవడానికి బాటలు వేస్తుందా అని ప్రశ్నించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. జీవితంలో పురోగతి సాధించాలంటే 2 విషయాలను తప్పనిసరిగా పాటించాలి. అవేమిటంటే, ఇతరుల నుంచి ఏదీ ఆశించకపోవడం, మీ నుంచి మీరు అత్యుత్తమ పనితీరును ఆశించడం. ఇతరుల సాయం కోసం ఎదురు చూడడం మానేసినప్పుడే మీ సామర్థ్యాలపై విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. మెరుగైన ఫలితాలను సాధించాలని కోరుకున్నప్పుడే మీరు బాధ్యతగా వ్యవహరిస్తూ నైపుణ్యాలను పెంచుకుంటారు. జీవితంలో మీరు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటే మీకు మరింత బాధ కలుగుతుంది. దీనివల్ల మీరు ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించలేరు. అలా కాకుండా దీని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అని ప్రశ్నించుకోండి. అప్పుడు మీ పరిస్థితిని చక్కదిద్దుకునే ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ అసలైన ప్రత్యర్థులు ఇంకెవరో కాదు, మీ అహంకారం, పనులను వాయిదా వేసే స్వభావం, క్రమశిక్షణ రాహిత్యం, ఏకాగ్రత లేకపోవడం, చెడు అలవాట్లు, మీ శక్తి సామర్థ్యాలపై మీకే నమ్మకం లేకపోవడం, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం, మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం, ఇవన్నీ జీవితంలో మిమ్మల్ని ఓడించే ప్రత్యర్థులే. ముందు వాటిపై విజయం సాధించండి. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి చేటు కలుగుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి పని ప్రదేశంలో ఇవి పాటించండి. ప్రతి అరగంటకు ఓసారి కుర్చీల నుంచి లేచి కాసేపు నడవండి. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నిల్చోండి. లిఫ్ట్ వెళ్లకుండా మెట్లను ఉపయోగించండి. డస్ట్బిన్స్ డెస్క్ వద్ద కాకుండా కాస్త దూరంలో పెట్టండి. దానివల్ల మీరు చెత్త వేసేటప్పుడు అక్కడి వరకు నడుస్తారు. ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేసి వస్తే ఫోన్లో కాకుండా వారి దగ్గరికి వెళ్ళి సంభాషించండి. ఏకాగ్రత కూడా ఓ నైపుణ్యమే. దాన్ని సాధించాలంటే ముందుగా మనం చేయాల్సిన పనులు విలువను గుర్తించగలగాలి. అప్పుడు ఎక్కువ ఫలితాలు వచ్చే వాటికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. దానివల్ల అంతగా ప్రాధాన్యం లేని పనులపై సమయాన్ని వృధా చేయడం తగ్గుతుంది. ఓ పనికి అవసరమైన మేరకు సమయం, శక్తి, శ్రద్ధ, వనరులను కేటాయించగలిగే నేర్పు ఏకాగ్రత. జీవితంలో తిరస్కారాలు ఎదుర్కోవడం అనేది చాలా మామూలు విషయం. తిరస్కారానికి గురైనంత మాత్రాన లక్ష్య సాధన దిశగా మీ ప్రస్థానం ముగిసిపోయినట్లు కాదు. వ్యూహాన్ని మార్చుకొని మరింత మెరుగైన మార్గంలో వెళ్ళమని మీకు సూచించే సూచిక బోర్డే తిరస్కారం. అందుకే తిరస్కారం ఎదురైతే కుంగిపోకుండా ప్రయాణాన్ని కొనసాగించండి. వైఫల్యాల నుంచి నేర్చుకోండి. లక్ష్య సాధన ప్రక్రియపై విశ్వాసం ఉంచండి. పిల్లలు రోజు 100ల కొద్ది ప్రశ్నలు అడుగుతారు. వారు ప్రశ్నించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. అయితే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనో లేదా ఓపిక లేకనో వారిని విసుక్కోవడం, నిశ్శబ్దంగా ఉండమని అరవడం వల్ల వారు అడగడం మానేస్తారు.
దానివల్ల వారిలో కుతూహలం, అంతర్ధానమై నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. తల్లిదండ్రులు ఆ తప్పు చేయకుండా పిల్లలను ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించాలి. తమ వల్ల తప్పు జరిగినట్టు వాస్తవాన్ని ఎప్పుడూ అంగీకరించిన వ్యక్తులకు దూరంగా ఉండండి. తమ తప్పులను ఇతరుల మీద రుద్దే అలవాటు ఉన్నవారినైతే కనీసం మీ నీడను కూడా తాకనివ్వకండి. తమ తప్పులను అంగీకరించలేని వ్యక్తులు ఇతరులు చేసే మంచి పనులు ఎప్పటికీ అభినందించలేరు. మీరు 2 పదుల వయసులో ఉన్నవారైతే మెరుగైన జీవితం కోసం ఇప్పటి నుంచే ఈ సూచనలు పాటించండి. తరచూ వ్యాయామం చేయండి. మద్యం, ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. రోజుకు 7-8 గంటలు నిద్రించండి. ధ్యానంతో మనసుపై నియంత్రణ సాధించండి. వంట నేర్చుకోండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్. వందే మాతరం.